Hello friends, welcome to our channel SBLK Tech Solutions. ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్ సెట్స్ కాన్సెప్ట్ని చూసాము. అంటే మనకు పైథాన్ కలెక్షన్స్లో బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో లిస్ట్ టపుల్స్ సెట్స్ కాన్సెప్ట్స్ని చూసాము. అండ్ ఇప్పుడు మనం పైథాన్ డిక్షనరీస్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. సో డిక్షనరీస్ అంటే ఏంటి? Dictionary is a collection which is ordered, changeable and do not allow duplicates. Dictionary అనేది కలెక్షన్ విచ్ ఈస్ ఆర్డర్డ్ చేంజబుల్ అండ్ డు నాట్ అలో డూప్లికేట్స్. డూప్లికేట్స్ని డిక్షనరీస్ అనేవి అలౌ చేయవు. అండ్ డిక్షనరీస్ ఆర్ రిటర్న్ విత్ కర్లీ బ్రాకెట్స్ అండ్ హ్యావ్ కీస్ అండ్ వాల్యూస్. సో మనం డిక్షనరీస్ని మనం బ్రేసెస్లో రాస్తాము అండ్ డిక్షనరీస్లో మనకి కీ అండ్ వాల్యూ పేర్స్ అనేటివి ఉంటాయి. అండ్ డిక్షనరీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్ ఇన్ కీ వాల్యూ పేర్స్. మనకు కీ వాల్యూ పేర్స్లో డేటా వాల్యూస్ని స్టోర్ చేస్తాం. డిక్షనరీస్ అందుకే యూజ్ చేస్తాం అన్నట్టు. ఎగ్జాంపుల్, ఇక్కడ దిస్ డిక్ట్ ఉంది. అందులో మనకి కర్లీ బ్రేసెస్లో బ్రాండ్ ఫోర్డ్, మోడల్ మస్టాంగ్ అండ్ ఇయర్ 1964 ఉంది అండ్ ప్రింట్ దిస్ డిక్ట్. ఇక్కడ మనకి కీ అండ్ వాల్యూ పేర్ అన్నాం కాబట్టి ఇక్కడ బ్రాండ్ అనేది కీ, ఫోర్డ్ అనేది వాల్యూ అండ్ మోడల్ అనేటివి కీస్ అండ్ మస్టాంగ్ అనేది వాల్యూ, ఇయర్ అనేది కీస్, 1964 అనేది వాల్యూ. సో ఈ కీ అండ్ వాల్యూని మనం ఐటమ్ అంటాం. సో ఇక్కడ బ్రాండ్ అండ్ ఫోర్డ్ అనేది ఒక ఐటమ్, మోడల్ అండ్ ముస్టాంగ్ అనేది ఒక ఐటమ్ అండ్ ఇయర్ అండ్ 1964. సో ఇలా ఈ కీ అండ్ వాల్యూ పేర్ని మనం ఐటమ్స్ అంటాం. నెక్స్ట్, డిక్షనరీ ఐటమ్స్. డిక్షనరీ ఐటమ్స్ ఆర్ ఆర్డర్డ్, చేంజబుల్ అండ్ డు నాట్ అలో డూప్లికేట్స్. డిక్షనరీ ఐటమ్స్ అనేటివి ఆర్డర్ అండ్ మనం మ్యూటబుల్ అంటే మనము చేంజెస్ అనేది చేసుకోవచ్చు, బట్ డూప్లికేట్స్ని అలౌ చేయవు. అండ్ డిక్షనరీ ఐటమ్స్ ప్రజెంటెడ్ ఇన్ కీ వాల్యూ పేర్ అండ్ కెన్ బి రెఫర్డ్ టు బై యూజింగ్ ద కీ నేమ్. మనము ఇప్పుడు కీ అండ్ వాల్యూ పేర్ని మనం ఐటమ్ అని అంటాము అండ్ దాన్ని మనము ఎలా రిఫర్ చేయొచ్చు అంటే ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే కీ నేమ్ ఇచ్చి మనం యాక్సెస్ అనేది చేయవచ్చు. సో అది ఎలా అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ బ్రాండ్ ఫోర్డ్ ఉంది, ఇక్కడ మోడల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అండ్ ప్రింట్లో మనము దిస్ డిక్ట్ ఆఫ్ బ్రాండ్ అనేది కాల్ చేస్తున్నాం. ఈ బ్రాండ్ అనేది మనకి కీ వాల్యూ. సో ఈ బ్రాండ్ని కాల్ చేసినప్పుడు ఓన్లీ ఆ బ్రాండ్కి సంబంధించిన వాల్యూ మాత్రమే మనకు వస్తుంది. సో ఇలా మనకి ఐటమ్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ డిక్షనరీ ఐటమ్స్ చేంజబుల్. డిక్షనరీ ఐటమ్స్ చేంజబుల్ అంటే we can change, add or remove item after dictionary has been created. డిక్షనరీ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఐటమ్స్ని చేంజ్ చేయవచ్చు అండ్ యాడ్ చేయవచ్చు, రిమూవ్ చేయవచ్చు. సో డిక్షనరీ ఐటమ్స్ ఆర్ మ్యూటబుల్. డూప్లికేట్స్ నాట్ అలౌడ్. డిక్షనరీస్ కెనాట్ హ్యావ్ టూ ఐటమ్స్ విత్ సేమ్ కీ. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ఈ ఎగ్జాంపుల్లో ఇయర్ అనేది 2 టైమ్స్ ఉంది. ఇయర్ 2015 ఉంది అండ్ ఇయర్ 2020 ఉంది. సో మనకి డూప్లికేట్స్ అనేవి అలౌ చేయవు కాబట్టి రీసెంట్గా మనకి ఏ ఇయర్ అయితే మనము తీసుకుంటామో ఆ ఇయరే ప్రింట్ అవుతుంది. సో మనం కోడ్లో కూడా చూద్దాం. అండ్ డేటా టైప్స్. డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ బ్రాండ్ ఫోర్డ్ స్ట్రింగ్ ఉంది, బులియన్ ఉంది, ఇంటీజర్ ఉంది అండ్ ఇక్కడ కలర్స్ అండ్ లిస్ట్ కూడా ఉంది. సో మనకి ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్ని మనకు డిక్షనరీ ఐటమ్స్ అనేవి అలౌ చేస్తుంది. సో ఇక్కడ ప్రింట్ డిస్ట్రిక్ట్ అది ప్రింట్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ మనకు బ్రాండ్లో ఫోర్డ్ వస్తుంది, ఎలక్ట్రిక్లో ఫాల్స్ వస్తుంది అండ్ ఇక్కడ ఇయర్లో 1964 వస్తుంది. కలర్లో మాత్రం రెడ్, వైట్, బ్లూ అనేది మనకు లిస్ట్ ఐటమ్స్గా వస్తాయి. సో మనకి డిక్షనరీ ఐటమ్స్ కూడా డేటా టైప్స్ అలౌ చేస్తుంది. కన్స్ట్రక్టర్, డిక్షనరీ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి ఎలా డిక్షనరీ క్రియేట్ చేయాలి అనేది కూడా చూద్దాం. నేను మీకు డేటా టైప్స్ చెప్పినప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్టర్ గురించి కూడా చెప్పాను. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ దిస్ డిక్ట్ ఈక్వల్స్ టు డిక్ట్ ఆఫ్ పెరాంథసిస్లో నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ, ఏజ్ ఈక్వల్స్ టు వాల్యూ, కంట్రీ ఈక్వల్స్ టు వాల్యూ. ఇక్కడ మనకి నేమ్ అనేది కీ అయితే జాన్ అనేది వాల్యూ, ఏజ్ కీ అయితే 36 వాల్యూ, కంట్రీ కీ అయితే నార్వే అనేది వాల్యూ. ఇలా మనకు డిక్షనరీ కీ అండ్ వాల్యూ పేర్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్, యాక్సెసింగ్ డిక్షనరీస్.
ఇవి యాక్సెసెస్ డిక్షనరీస్ అంటే ఇప్పుడు మనం యాక్సెస్ చేసే కంటే ముందు ఒకసారి మనం డిక్షనరీని క్రియేట్ చేసి అవుట్‌పుట్‌లో ఎలా వస్తుంది అనేది చూద్దాం రన్ చేసి కోడ్‌ని. సో, నేను ఇక్కడ డిక్షనరీస్ ఫైల్ తీసుకుంటున్నాను. డిక్షనరీస్.py. ఇప్పుడు ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. మై డిక్షనరీ అంటున్నా. మై డిక్ట్. ఇక్కడ యూజర్ నేమ్ ఏవైనా తీసుకోవచ్చు. డిక్షనరీ నేమ్ అండ్ వేరియబుల్ ఇట్లా మనం ఏవైనా తీసుకోవచ్చు. సో, ఇక్కడ మై డిక్ట్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్‌లో ఆహ్, బ్రాండ్, బ్రాండ్ ఉంది. బ్రాండ్ ఫోర్డ్ ఉంది. కామా ఆహ్, ఇయర్ ఇంటిజర్ కాబట్టి 1964 ఉందక్కడ. ఇక్కడ మనం వాల్యూస్ ఏవైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి నెక్స్ట్ బ్రాండ్, ఇయర్, కంట్రీ ఎగ్జాంపుల్. కంట్రీ ఉంది. కంట్రీ మళ్ళీ ఇక్కడ మనకి స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్‌లో ఇండియా అని ఇచ్చిన. ఇప్పుడు ఇక్కడ డిక్షనరీ అనేది క్రియేట్ అయింది. దీని తర్వాత డిక్షనరీ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. అవుట్‌పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ప్రింట్ ఆఫ్ మై డిక్ట్. ఇది జస్ట్ మనం డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలి అనేది అంతే కాన్సెప్ట్. సో, ఇక్కడ మనకి కర్లీ బ్రేసెస్‌లో బ్రాండ్ ఫోర్డ్, ఇయర్ 1964, కంట్రీ ఇండియా. ఇలా మనకు డిక్షనరీ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ యాక్సెసింగ్ కంటే ముందు ఫస్ట్ ఇక్కడ మనకి ఇలా ఇక్కడ బ్రాండ్, మోడల్, ముస్తాంగ్. సో, ఇలా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ప్రింట్ డిక్షనరీ ఇలా మనం డిక్షనరీని క్రియేట్ చేసినాం. తర్వాత డిక్షనరీ ఐటమ్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది చూద్దాం. ప్రింట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బ్రాండ్ అని ఉంది. సో, ఇక్కడ మనం అక్కడ బ్రాండ్‌ని ప్రింట్ చేస్తే మనకి ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రింట్‌లో ప్రింట్ ఆఫ్ మై డిక్షనరీలో ఇక్కడ నేను మై డిక్షనరీ అని ఇయ్యగానే మనకు అందులో ఉన్న డిక్షనరీ ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. బట్ నాకు అలా కాకుండా ఓన్లీ ఇయర్ కావాలి అని అనుకుంటున్నా. సో, అప్పుడు నేను ఇయర్ అని ఇచ్చిన. ఇయర్ అని ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ రన్ చేస్తున్నా ఇక్కడ. యెస్. ఇక్కడ మనం ఓన్లీ ఇయర్ అంటే కీని యాక్సెస్ చేసాం. గెట్ కీస్ లాగా మనం కీని యాక్సెస్ చేసినాం. యాక్సెస్ చేసినప్పుడు ఓన్లీ కీ వాల్యూ 1964 అనేది వచ్చింది. సో, ఇలా మనము ఐటెమ్స్‌ని అంటే ఐ మీన్ డిక్షనరీ ఐటెమ్‌లో మనం ఏ కీని యూజ్ చేసి యాక్సెస్ చేయాలనేది కూడా చేయవచ్చు. నెక్స్ట్ డిక్షనరీస్ ఆర్ చేంజబుల్. వి కెన్ యాడ్, రిమూవ్ ఐటెమ్స్ ఆఫ్టర్ డిక్షనరీ హాస్ బీన్ క్రియేటెడ్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. డూప్లికేట్స్ నాట్ అలౌడ్ అని ఉంది ఇక్కడ. డూప్లికేట్స్ నాట్ అలౌడ్ అన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇయర్ 2015 ఉంది. అండ్ ఇక్కడ బ్రాండ్ హుండై ఉంది. ఇక్కడ మనకు డేటా అనేది ఇలా ఉంది. సో, డూప్లికేట్ అనేది ఇయర్ ఉంది. సో, ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. నేను వీటిని కామెంట్ చేసేసి దిస్ డిక్ట్ ఈక్వల్స్ టు ఇందులో మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డిక్షనరీకి మనం దిస్ డిక్ట్ ఈక్వల్స్ టు అని కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి ఒక ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఇలా కూడా రాసుకోవచ్చు. సో, ఇక్కడ నేను బ్రాండ్ హుండై అన్న. బ్రాండ్ హుండై, కామా మోడల్ i10 స్పోర్ట్స్ SPORTZ i10 స్పోర్ట్స్. అండ్ ఇక్కడ నేను ఇంకోటి ఇయర్ 2000 అన్న. అండ్
ఇక్కడ మళ్ళీ ఇయర్ డూప్లికేట్ ఇయర్ 2015 అన్నా. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ కామా అనేది పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కామా లేకుంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా మనకి కామా లేదు కాబట్టి ఎర్రర్ అనేది వచ్చింది. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ప్రింట్ దిస్ డిక్ట్ అన్నా. సో ఇది క్లియర్ చేస్తున్నా అండ్ మళ్ళీ అవుట్పుట్ని రన్ చేస్తున్నా. ఇక్కడ మనకి బ్రాండ్ హుండై మోడల్ ఐ10 స్పోర్ట్స్ ఇయర్ 2015 అనేది వచ్చేసింది. ఇక్కడ ఇయర్ 2 టైమ్స్ ఉంది. డూప్లికేట్స్ వాల్యూస్ అనేది అలౌ చేసుకోకుండా రీసెంట్గా లాస్ట్కి మనం ఏదైతే ఇయర్ ఇచ్చామో ఆ ఇయర్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ ఈ 2000 అనే ఇయర్ డూప్లికేట్ తీసేసింది అన్నట్టు, అంటే ఇగ్నోర్ చేసింది. ఇక్కడ ఇగ్నోర్ చేసేసి మనకు లేటెస్ట్గా ఏదైతే మనం ఇక్కడ ఇయర్ 2015 ఇక్కడ మనకు కీ అండ్ వాల్యూ అంటే ఐటమ్ని అసైన్ చేసామో ఆ వాల్యూ అనేది మాత్రమే వచ్చేసింది. సో మనకి డూప్లికేట్స్ అనేవి అలో చేయదు. నెక్స్ట్ డిక్షనరీ ఐటమ్స్లో డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇందులోనే డైరెక్ట్ చూద్దాం. ఇప్పుడు ఇందులో మనకి ఇంటీజర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బూలియన్కి నేను మోడల్ కాదు, ఇయర్ ఆల్రెడీ ఇక్కడ డూప్లికేట్స్ వచ్చింది. అండ్ డూప్లికేట్స్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ అని ఉంది కదా, సో ఎలక్ట్రిక్ అనేది తీసుకుందాం. ఎలక్ట్రిక్ నేను ఫాల్స్ అంటున్నా. ఇక్కడ కామా పెట్టాలి 15 తర్వాత. నెక్స్ట్ కలర్ లిస్ట్లో నేను రెడ్ కామా గ్రీన్ కామా బ్లూ ఇలా నేను కలర్ అనేవి ఇలా ఇచ్చిన. సో ఇప్పుడు ఇందులో మనకు డేటా టైప్స్, ఇందులో 2 కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఒకటి డూప్లికేట్స్ని అలౌ చేయదు అండ్ డేటా టైప్స్, మల్టిపుల్ డేటా టైప్స్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ డేటా టైప్స్? మనకి స్ట్రింగ్ ఉంది, ఇంటీజర్ ఉంది, బూలియన్ ఉంది, లిస్ట్ ఉంది. సో ఇలా మనకి డేటా టైప్స్ అన్నిటివి వస్తాయి. ఒకసారి అవుట్పుట్ రన్ చేసి చూద్దాం. ఎస్, బ్రాండ్ హుండై మోడల్ ఐ10 స్పోర్ట్స్ ఇయర్ 2015 ఎలక్ట్రిక్ ఫాల్స్ కలర్లో మనకు రెడ్, గ్రీన్, బ్లూ అనేది లిస్ట్ ఐటమ్గా వచ్చేసింది. ఇలా మనం డిక్షనరీస్ని యూజ్ చేస్తాం. అండ్ ఇవి టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని కూడా ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్ని డిక్షనరీ అనేది కంటైన్ చేస్తుంది. నెక్స్ట్ డిక్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ నేమ్, ఏజ్, కంట్రీ అని ఇచ్చిండు. నేను దీన్ని కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు మనము డిక్షనరీ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఎలా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు డిక్ట్ ఆఫ్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ ఈక్వల్స్ టు లక్ష్మీకాంత్ కామా ఎర్రర్ ఏంటి, నేమ్ ఈక్వల్స్ టు లక్ష్మీకాంత్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ ఓకే, ఇది కీ కదా. సో ఇక్కడ మనం డబల్ కోట్స్ తీసేయాలి ఇక్కడ కన్స్ట్రక్టర్ యూజ్ చేసినప్పుడు. నేమ్ ఈక్వల్స్ టు లక్ష్మీకాంత్, ఏజ్ ఈక్వల్స్ టు 26 అండ్ స్టేట్ ఈక్వల్స్ టు తెలంగాణ. సో ఇక్కడ ఇలా మనం డిక్షనరీ అంటే డిక్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి డిక్షనరీని క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఎక్స్ రన్ చేద్దాం.
యెస్. ఇలా డిక్షనరీ కన్‌స్ట్రక్టర్ మనం పారాంథసిస్ ఇచ్చి అందులో మనము కీ అండ్ వాల్యూ పేర్స్ ఇచ్చినప్పుడు ఆహ్, అవుట్‌పుట్ ప్రింట్ చేయగానే మనకి కర్లీ బ్రేస్‌లో అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, ఇది బికాస్ ఆఫ్ మనం యూజ్ చేసింది డిక్షనరీ కన్‌స్ట్రక్టర్ కాబట్టి. సో, అలా మనము డిక్షనరీ కన్‌స్ట్రక్టర్‌ని గూడా యూజ్ చేసి డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, నెక్స్ట్ టాపిక్ యాక్సెసింగ్. మనం డిక్షనరీని ఎలా యాక్సెస్ చేయాలి అనేది చూద్దాం. యాక్సెసింగ్ డిక్షనరీ ఐటెమ్స్. We can access items of a dictionary by referring to its key name inside square bracket. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి డిక్షనరీ అనేది ఒకటి క్రియేట్ చేసినాము. క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్ ఈక్వల్స్ టు డిస్ట్రిక్ట్ ఆఫ్ మోడల్ అన్నాం ఇక్కడ. అంటే కీ నేమ్‌ని మనం ఇచ్చినాం. కీ నేమ్ ఇచ్చి యాక్సెస్ అనేది చేసినాం. ఇందాక కూడా సేమ్ మనం కీ నేమ్‌తో బ్రాండ్‌ని ఎలా అయితే యాక్సెస్ చేసామో అలానే సేమ్ ఇది కూడా. దాని తర్వాత దేర్ ఈజ్ ఆల్సో మెథడ్ కాల్డ్ గెట్ దట్ విల్ గివ్ యూ ద సేమ్ రిజల్ట్. సో, ఇక్కడ మనం గెట్ అనే మెథడ్ కూడా యూజ్ చేసి మనము కీ నేమ్ అనేది చేయవచ్చు. ఎలా ఎక్స్ ఈక్వల్స్ టు దిస్ డాట్ గెట్ ఆఫ్ మోడల్ అని ఉంది. ప్రింట్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ గెట్ మెథడ్ యూజ్ చేసి మనం కీని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి మనము ఆ కీని అసైన్ చేసి కూడా యాక్సెస్ అనేది చేయవచ్చు. సో, అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ డిక్షనరీని క్రియేట్ చేస్తున్నా మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ నేను ఇది కామెంట్ చేస్తున్నా. మై వెహికల్ మై మై వెహికల్ అని నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేసిన. అందులో బ్రాండ్ మారుతి సుజుకి, కామా మోడల్ ఎస్ప్రెసో, కామా ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే స్ట్రింగ్ మోడల్ ఎస్ప్రెసో, కామా ఇయర్ 2021, కామా కలర్ గ్రే. ఇలా నేను వెహికల్ ఇలా తీసుకున్నా. సో, ఇప్పుడు దీన్ని మనకు ఓన్లీ మోడలే కావాలి అంటే ఓన్లీ మోడల్ అనే కీనే మనం యాక్సెస్ చేయాలి అన్నప్పుడు దాన్ని వేరియబుల్‌లో స్టోర్ చేసి యాక్సెస్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు మై వెహికల్ ఆఫ్ మోడల్. ఇలా నేను ఎక్స్ ఈక్వల్స్ టు మై వెహికల్ ఆఫ్ మోడల్ ఇలా నేను కీతో యాక్సెస్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎక్స్. సో, ఇక్కడ మనకి రన్ చేసిన తర్వాత మనకి అవుట్‌పుట్ ఎలా వస్తది చూద్దాం. మనకి ఆ మోడల్‌లో ఉన్న కీకి వాల్యూ అనేది ఎస్ప్రెసో అనేది మనకొచ్చింది. అండ్ నెక్స్ట్ గెట్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. అండ్ ఇక్కడ y ఈక్వల్స్ టు మై వెహికల్ డాట్ గెట్ మెథడ్ యూజ్ చేస్తున్నా. ఇందులో బ్రాండ్‌ని నేను యాక్సెస్ చేస్తున్నా. ఇందులో బ్రాండ్‌ని యాక్సెస్ చేశాను. సో, ఇక్కడ ప్రింట్‌లో మనం ప్రింట్ ఆఫ్ వై. ఇప్పుడు అవుట్‌పుట్ రన్ చేద్దాం. మనకి మారుతి సుజుకి అనేది వచ్చేసింది. ఇక్కడ ఎస్ప్రెసో అండ్ మారుతి సుజుకి 2 వచ్చినాయి. ఎస్ప్రెసో ఏమో ఒక వేరియబుల్ ఇది తీసుకొని ఆ వేరియబుల్‌లో మై వెహికల్ అని లిస్ట్ లాగా మనకి స్క్వేర్ బ్రాకెట్స్‌లో కీని యాక్సెస్ చేసాము. అండ్ ఇక్కడ మనము ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌లో గెట్ మెథడ్ యూజ్ చేసి మనం కీని యాక్సెస్ అనేది చేసాము. సో, ఇలా మనము యాక్సెస్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ గెట్ కీస్. That keys method will return a list of all the keys in the dictionary. ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ కీస్ కావాలి అన్నప్పుడు ఎలా మనము యాక్సెస్ చేయాలి? అంటే ఓన్లీ కీస్‌ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది చూద్దాం. సో, ఎక్స్ ఈక్వల్ టు
కీస్ అనే ఒక మెథడ్ ఉంది అండ్ ప్రింట్ ఎక్స్. తర్వాత ఇక్కడ కార్ కలర్ ఈక్వల్స్ టు వైట్ యాడింగ్ న్యూ ఐటమ్ టు ద ఒరిజినల్ డిక్షనరీ. సో ఓకే, చూద్దాం ఫస్ట్. ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేస్తున్నాను ఈ అవుట్పుట్ని. అండ్ ఇప్పుడు ఈ మై వెహికల్ అనే డిక్షనరీ ఉంది, అందులో నాకు ఓన్లీ కీస్ మాత్రమే యాక్సెస్ అవ్వాలి. అంటే బ్రాండ్, మోడల్, ఇయర్, కలర్ ఇవి మాత్రమే నాకు యాక్సెసింగ్ కావాలి. సో దానికి ఎలా చేస్తాము అని అంటే ఏ ఈక్వల్స్ టు మై వెహికల్ డాట్ కీస్ అండ్ ప్రింట్ ఆఫ్ ఏ. ఇక్కడ నేను అవుట్పుట్ రన్ చేస్తున్నా. ఎస్, ఇక్కడ డిక్షనరీ కీస్ అని వచ్చేసి బ్రాండ్, మోడల్, ఇయర్, కలర్ ఇలా మనం కీస్ అనేవి యాక్సెస్ చేసినాం. అండ్ ఇప్పుడు కలర్ దగ్గర నాకు ఇప్పుడు ఇంకొక కీ అనేది యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేయాలి అని అంటే మై వెహికల్ ఆఫ్ ఇప్పుడు బ్రాండ్, కలరు, మోడల్, ఇయర్ ఉంది. ప్రైస్ అనుకుందాం. ప్రైస్ ఈక్వల్స్ టు రూపీస్ 5 lakhs ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ కార్ కలర్ ఈక్వల్స్ టు వైట్ అన్నాం, యాడింగ్ న్యూ ఐటమ్ టు ద ఒరిజినల్ డిక్షనరీ అన్నాం. ఇక్కడ ప్రింట్ ఎక్స్. సో ఇప్పుడు ఈ కీస్లోకి మనము ఒక ఇక్కడ కలర్ అనే ఒక కీని యాడ్ చేసినాం. సో ఇక్కడ మనం ఈ కీస్లోకి ప్రైస్ అనే కీని యాడ్ చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఏ. ఎస్, మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఇందులోనేమో ఫస్ట్ మనము ప్రైస్ని ప్రింట్ చేయకముందు బ్రాండ్, మోడల్, ఇయర్, కలర్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ప్రైస్ని ప్రింట్ చేసిన తర్వాత అంటే యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రైస్ అనేది కూడా వచ్చింది. బ్రాండ్, మోడల్, ఇయర్, కలర్, ప్రైస్ ఇలా మనం యాడింగ్ అనేది కూడా చేస్తాము డిక్షనరీని. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిక్షనరీకి మనము కొత్త ఐటమ్ ఏమైనా యాడ్ చేయాలి అని అంటే ఇలా మనము కీస్ అనే మెథడ్ యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు గెట్టింగ్ వాల్యూస్ ఎలా గెట్ చేయాలి? వాల్యూస్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో మెథడ్ యూజ్ చేస్తే ఇట్ విల్ రిటర్న్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద డిక్షనరీ. ఆ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్ని మనకి లిస్ట్గా డిస్ప్లే అవుతుంది. సో దానికి మనం వాల్యూస్ అనే మెథడ్ని డిస్ట్రిక్ట్ డాట్ వాల్యూస్ అంటే వాల్యూస్ అనే మెథడ్ని యూజ్ చేస్తే మనకి వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. కీస్ అనే మెథడ్ ఎలా అయితే యూజ్ చేసామో వాల్యూస్కి వాల్యూస్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మనము అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ వాల్యూ అంటే ఆ కీకి ఏ వాల్యూ అయితే మనం అప్డేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ కీని యూజ్ చేసుకొని వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా చూద్దాం. సో ఇప్పుడు నేను మళ్ళీ b ఈక్వల్స్ టు మై వెహికల్ డాట్ వాల్యూస్ అన్న అండ్ ప్రింట్ b. సో ఇక్కడ అవుట్పుట్ రన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ మనకి డిక్షనరీ వాల్యూస్ వచ్చినాయి. మారుతి సుజుకి ఎస్ప్రెసో 2021 గ్రే ఇలా మనకి వాల్యూస్ అనేది వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ మనము ఇప్పుడు ఆల్రెడీ మనకి వాల్యూస్ అనేది వచ్చేసినాయి అండ్ అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇయర్ దగ్గర 21 కాకుండా 22 అని అప్డేట్ అవ్వాలి. సో అలా అప్డేట్ అవ్వాలి అన్నప్పుడు ఇయర్ మై వెహికల్ ఆఫ్ ఇయర్ ఈక్వల్స్ టు 2022. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ b. ప్రింట్ ఆఫ్ b. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ మనకు వాల్యూ అనేది యాడ్ అవ్వలేదు, అప్డేట్ అయింది.
ఇక్కడ మారుతి సుజుకి ఎస్ప్రెసో 2022 గ్రే. ఇక్కడ 21 వచ్చింది. 20 ఇక్కడేమో 2022. సో, ఇలా మనము వాల్యూని అప్డేట్ అనేది చేసినాం. సో, ఇక్కడ మనకి ఇక్కడనేమో వాల్యూస్‌ని గెట్ జేసినాము. అంటే మనకు అన్ని వాల్యూస్‌ని గెట్ జేస్తే ఆ లిస్ట్‌లో ఉన్న ఆ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్ని లిస్ట్ లాగా వచ్చినాయి. అండ్ ఇక్కడనేమో వాల్యూని అప్డేట్ జేసినాం. సో, ఇలా మనం డిక్షనరీస్‌లో వాల్యూస్ అనేది గెట్ జేసుకోవచ్చు, యాడ్ జేసుకోవచ్చు, అప్డేట్ జేసుకోవచ్చు. సో, ఇలా చేంజెస్ అనేటివి చేసుకోవచ్చన్నట్టు. నెక్స్ట్ రిమూవింగ్ గూడా ఎలా అనేది చూద్దాం నెక్స్ట్‌గా. ఇప్పుడు దాని తర్వాత అప్డేట్ తర్వాత అంటే గెట్ వాల్యూస్ తర్వాత ఇక్కడ మనం కలర్ ఈక్వల్స్ కార్ ఆఫ్ కలర్ బ్లూ యాడింగ్ వాల్యూ. యాడింగ్ ఎలా చేయాలి అని ఆల్రెడీ చూసాము. సో, నెక్స్ట్ ఐటెమ్స్‌ని ఎలా గెట్ చేయాలి? సో, మనం ఐటెమ్స్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఐటెమ్స్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తే ఈచ్ ఐటెమ్ ఇన్ ద డిక్షనరీ యాస్ ఎ టపుల్ ఇన్ ఎ లిస్ట్ అట్లా మనకి రిటర్న్ అవుతాయన్నట్టు. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డిక్షనరీ అనేది ఇలా ఇచ్చిండు. అండ్ డిస్ట్రిక్ట్ డాట్ ఐటెమ్స్ అనే మెథడ్ యూజ్ చేస్తే మనకు అందులో ఉన్న ఐటెమ్స్ అంటే బ్రాండ్ హోండా, మోడల్ యాక్టివా, ఇయర్ 2008 అలా మనకి అవుట్‌పుట్ అనేది వస్తుందన్నట్టు. ఐటెమ్ అంటే కీ అండ్ వాల్యూ పేరుని ఐటెమ్ అంటాం. సో, అలా మనకు ఐటెమ్స్ కావాలి అనుకున్నప్పుడు ఐటెమ్స్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను సి ఈక్వల్స్ టు మై వెహికల్ డాట్ ఐటమ్స్ అన్న. మై వెహికల్ డాట్ ఐటమ్స్ ప్రింట్ ఆఫ్ సి. ప్రింట్ ఆఫ్ సి. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. రన్ చేయగానే అవుట్‌పుట్ అనేది ఇలా వచ్చేసింది మనకి. డిక్షనరీ ఐటమ్స్ అని వచ్చేసి ఇక్కడ లిస్ట్ లోపల టపుల్ లాగా మనకి అవుట్‌పుట్ అనేది వచ్చింది. ఇక్కడ బ్రాండ్ మారుతి సుజుకి, తర్వాత మోడల్ ఎస్ప్రెసో, ఇయర్ 2021, కలర్ గ్రే ఇలా మనకి అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. సో, ఇలా మనము కీస్‌ని అండ్ వాల్యూస్‌ని అండ్ ఐటెమ్స్‌ని ఇలా మనం గెట్ చేసుకోవచ్చు. అండ్ యాడింగ్ అండ్ అప్డేటింగ్, రిమూవింగ్ కూడా చేసుకోవచ్చు మ్యూటబుల్ కాబట్టి. సో, నేను దీన్ని ఇప్పుడు కామెంట్ చేస్తున్నా. నెక్స్ట్ చేంజింగ్ ఐటెమ్ ఇన్ ద ఒరిజినల్ డిక్షనరీ. ఒరిజినల్ డిక్షనరీలో ఐటెమ్ ఎలా చేంజ్ చేయాలి? ఇప్పుడు కార్ ఇయర్ 2020 ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ మై వెహికల్ ఉంది కాబట్టి మై వెహికల్‌లో ఇప్పుడు ఏం చేంజ్ చేద్దాము? మై వెహికల్‌లో కలర్ గ్రే ఉంది. అది గ్రే గాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కలర్ సిల్వర్ రావాలి అన్నప్పుడు చూద్దాం. ఇప్పుడు మై వెహికల్ ఆఫ్ సారీ. ఇక్కడ డి ఈక్వల్స్ టు ఓకే. ఆల్రెడీ దీన్ని అన్‌కామెంట్ చేస్తే మనకి వర్క్ అవుతుంది. ఇక్కడ సి అనే వేరియబుల్ ఆల్రెడీ ఉంది. సో, మై వెహికల్ ఆఫ్ కలర్ ఈక్వల్స్ టు గ్రే ఉంది కదా! ఇక్కడ సిల్వర్ అని అన్నాం. సిల్వర్ అన్న తర్వాత సి ప్రింట్‌లో సి చేసినాం. సో, ఇప్పుడు ఇక్కడ మనకు సారీ అవుట్‌పుట్ రన్ చేస్తే ఇక్కడ కలర్ గ్రే దగ్గర మనకి కలర్ సిల్వర్ అనేది వచ్చేసింది. సో, ఇలా మనం డిక్షనరీస్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాడింగ్ న్యూ ఐటెమ్ టు ఒరిజినల్ డిక్షనరీ. ఆల్రెడీ ఐటెమ్స్‌ని ఎలా యాడ్ చేయాలి అనేది కూడా చూసాము. నెక్స్ట్ చేంజ్ డిక్షనరీ ఐటమ్స్. అప్డేట్ మెథడ్ విల్ అప్డేట్ డిక్షనరీ విత్ ఐటమ్స్ ఫ్రమ్ ద గివెన్ ఆర్గ్యుమెంట్. అంటే మనకు అప్డేట్ మెథడ్ అనేది కూడా యూజ్ చేసి మనము చేంజెస్ అనేవి చేయవచ్చు. సో, ఎలా అనేది చూద్దాం. ఇక్కడ మనకు డిక్షనరీలో డిస్ట్రిక్ట్ డాట్ అప్డేట్ అని ఉంది. అప్డేట్‌లో మనం కర్లీ బ్రేస్‌లో ఏదైతే ఐటెమ్ అప్డేట్ అవ్వాలో ఆ ఐటెమ్‌ని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసి మనం ఆ డిక్షనరీని ప్రింట్ చేయాలి. సో, ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్. నేను వీటన్నిటిని కామెంట్ చేస్తున్నా. అండ్ ఇది ఇక్కడ అవుట్‌పుట్ డిలీట్ చేశా.
ఇప్పుడు నేను ఇక్కడ ఏమని తీసుకున్నాము, డిస్ట్రిక్ట్ హీరో స్ప్లెండర్ ప్లస్ 2008 ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఈక్వల్స్ టు బ్రాండ్ హీరో కమా మోడల్ స్ప్లెండర్ ప్లస్ కమా ఇయర్ 2008 ఇలా ఉంది డిక్షనరీకి. నేను నార్మల్ డిక్షనరీ అనేది క్రియేట్ చేశా అండ్ ప్రింట్లో ఈ డిక్షనరీని ప్రింట్ చేస్తున్నా. రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు బ్రాండ్, మోడల్, ఇయర్ ఇలా వచ్చింది. ఇప్పుడు అప్డేట్ మెథడ్ యూజ్ చేసి నేను మోడల్లో స్ప్లెండర్ ప్లస్ కాకుండా వేరే వెహికల్ నేమ్ ఇవ్వాలి అని అనుకుంటున్నా. అప్పుడు డిస్ట్రిక్ట్ డాట్ అప్డేట్ ఇందులో బ్రేసెస్లో మోడల్ స్ప్లెండర్ ప్లస్ కాకుండా ఫ్యాషన్ ప్రోని ఇచ్చిన. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ మనకి అప్డేట్ అనేది అయింది. మోడల్ దగ్గర స్ప్లెండర్ ప్లస్ ప్లేస్లో మనకు ప్యాషన్ ప్రో అనేది అప్డేట్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇలా మనం అప్డేట్ మెథడ్ యూజ్ చేసి వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ యాడింగ్ డిక్షనరీ ఐటమ్ ఆల్రెడీ చూసాము, బట్ యాడ్ ఏ కలర్ ఐటమ్ టు ద డిక్షనరీ బై యూజింగ్ అప్డేట్ మెథడ్ యూజ్ చేసి మనము డిక్షనరీలో ఐటమ్స్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి బ్రాండ్, మోడల్, ఇయర్ ఉంది, బట్ కలర్ అనేది లేదు. సో అప్డేట్ మెథడ్ యూజ్ చేసి ఐటమ్ని ఎలా యాడ్ చేయాలి అని అంటే సేమ్ ఇక్కడ మనకు అప్డేట్ మెథడ్ యూజ్ చేసి బ్రేసెస్లో ఐటమ్ అనేది మనము యాడ్ చేయాలి. సో ఇక్కడ కలర్ రెడ్ అని ఉంది. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ డాట్ అప్డేట్ దాంట్లో మనకి బ్రాండ్, మోడల్, ఇయర్ ఉంది. సో కలర్ బ్లూ ప్రింట్ ఆఫ్ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఎస్, ఇక్కడ మనకి అప్డేట్తో మనకు అప్డేట్ మెథడ్ యూజ్ చేసి కలర్ అనే ఐటమ్ అనేది యాడ్ అయింది. ఇక్కడనేమో ఫస్ట్ మనకి ఆ డిక్షనరీలో ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో అవి ప్రింట్ అయినాయి. అండ్ ఇందులో మాత్రం మోడల్ని మనం అప్డేట్ మెథడ్ యూజ్ చేసి మోడల్ని అప్డేట్ చేసాము. అండ్ ఇక్కడ అప్డేట్ మెథడ్ యూజ్ చేసి కలర్ అనే ఐటెంని యాడ్ చేసినాం. సో ఇలా మనం డిక్షనరీలోకి అప్డేట్ మెథడ్ యూజ్ చేసి చేంజెస్ అనేవి చేసుకోవచ్చు, మోడిఫికేషన్స్, బికాస్ డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. నెక్స్ట్ రిమూవ్ డిక్షనరీ ఐటమ్స్ని ఎలా రిమూవ్ చేస్తాం? సెవరల్ మెథడ్స్ టు రిమూవ్ ఐటమ్స్ ఫ్రమ్ ఏ డిక్షనరీ. ఇప్పుడు ఇక్కడ పాప్ అనే ఒక మెథడ్ ఉంది, పాప్ ఐటమ్ ఒక మెథడ్ ఉంది, క్లియర్ ఉంది, డిలీట్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్లో మనకి ఒక డిక్షనరీ అనేది ఉంది. అందులో పాప్ మెథడ్ యూజ్ చేసి మనకి మోడల్ అని ఉంది. సో అది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఒక్కొక్క మెథడ్ ఎట్లా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. సో నేను వీటిని కామెంట్ చేస్తున్నా. మళ్ళీ ఒక డిక్షనరీ తీసుకుంటున్నా. x ఈక్వల్స్ టు సారీ, ఇక్కడ మనకి ఇండెంటేషన్ కరెక్ట్ అవ్వలేదు. ఇక్కడ x ఈక్వల్స్ టు నేమ్
XYZ డమ్మీ డేటాది ఇస్తున్నా. ఎందుకంటే ఐటెమ్స్ రిమూవ్ చేసుకోవడానికి. X ఈక్వల్స్ టు నేమ్ ఈక్వల్స్ టు XYZ. జెండర్ ఈక్వల్స్ టు మేల్. ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అండ్ ఇంకోటి స్టేట్ తెలంగాణ. సో ఇలా మనం ఇచ్చినాము. ఇక్కడ మనకి సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చింది. డిస్ట్రిక్ట్ కరీంనగర్ తర్వాత ఇక్కడ కామా పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఎర్రర్ అనేది పోయింది. ఫస్ట్ ప్రింట్ చేస్తున్నా నేను. ప్రింట్ ఆఫ్ ఎక్స్. సో మనకి ఇక్కడ నేమ్, జెండర్, డిస్ట్రిక్ట్, స్టేట్ అనేది వచ్చింది. ఇప్పుడు దీనికి మనం రిమూవ్ చేయాలి అన్నప్పుడు పాప్ మెథడ్ యూజ్ చేసి, పాప్ ఐటమ్ చేసి, క్లియర్ మెథడ్స్ యూజ్ చేసి, డిలీట్ మెథడ్ యూజ్ చేసి ఎలా మనకి వర్క్ అవుతాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ పాప్ మెథడ్ అనేది మనం స్పెసిఫిక్గా ఒక ఎలిమెంట్ ఐటమ్ డిక్షనరీ అవ్వాలి అన్నప్పుడు పాప్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం డిక్షనరీస్లో. సో ఇక్కడ నేను x dot pop of gender అన్నా. నెక్స్ట్ ప్రింట్ x dot pop of gender ప్రింట్ x. ఇప్పుడు రన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి నేమ్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఈ మూడు వచ్చేసినాయి. జెండర్ అనేది మనము స్పెసిఫిక్గా డిలీట్ చేసినాం కాబట్టి మనకి జెండర్ అనేది డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ x dot pop item అండ్ ప్రింట్ ఆఫ్ x dot pop item అని ప్రింట్ ఆఫ్ x అన్న. ఫస్ట్ ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అవుట్పుట్లో? నేమ్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఉంది. ఇప్పుడు నేను x dot pop item అన్నా. పాప్ ఐటమ్ అని రన్ చేసిన. సో ఇక్కడ నేము, డిస్ట్రిక్ట్ ఉంది. ఇక్కడ స్టేట్ అనేది రిమూవ్ అయిపోయింది. అంటే లాస్ట్కున్న ఐటమ్ అనేది మనకు రిమూవ్ అవుతుంది. పాప్ ఐటమ్ అంటే లాస్ట్ ఐటమ్స్ అనేవి రిమూవ్ అవ్వకుంటూ వస్తాయి. అండ్ ఇప్పుడు క్లియర్ అంటున్నా. ఎక్స్ డాట్ క్లియర్ అన్న. ఎక్స్ డాట్ క్లియర్ అండ్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ డాట్ క్లియర్ అండ్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు రన్ చేస్తున్నా. సో క్లియర్ అనే మెథడ్లో ఆ డిక్షనరీ మనకు ఉంది, కాకపోతే డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అన్నీ మనకు క్లియర్ అయిపోయినాయి. ఎంటీ డిక్షనరీ అనేది వచ్చింది. ఇలా మనము ఆ డిక్షనరీ ఐటమ్స్ అన్నీ క్లియర్ చేయాలి అని అనుకున్నప్పుడు క్లియర్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఎక్స్ డాట్ డిలీట్ నెక్స్ట్ డిఎల్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనం డిలీట్, ఇప్పుడు ఇక్కడ నార్మల్ డిలీట్ అన్నాము. డిలీట్ అని ప్రింట్ ఆఫ్ ఎక్స్. సారీ, ఇక్కడ ఎక్స్ డాట్ డిఎల్ఈ డిల్ ఐటమ్ ప్రింట్ ఎక్స్ ఎస్. ఇక్కడ మనకి డిల్ ఐటమ్ అనేది మనకి ఎర్రర్ వస్తుంది. సో మనకి డిలీట్ అంటే ఎలా యూజ్ చేస్తాము అని అంటే మనకి డిక్షనరీని మొత్తము డిలీట్ చేయడానికి డిలీట్ అనేది యూజ్ చేస్తాము. సో అది ఎలా అనేది కూడా ఒకసారి నేను ఇక్కడ ఎర్రర్ వచ్చింది నాకు, ఒకసారి చెక్ చేస్తున్నా ఎర్రర్ ఏంటి అనేది. ఎస్బిఎల్కే అందులో మనకి చేంజింగ్
ఓకే. ఇప్పుడు ఇక్కడ డిలీట్ అనేది చూస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకు క్లియర్ అన్నప్పుడు ఫస్ట్ దీన్ని డిలీట్ చేస్తున్నా నేను. డిలీట్ చేసి ఇక్కడ సేవ్ చేస్తున్నా. సేవ్ చేయగానే మనకి ఫస్ట్ ఇక్కడ మనకి అందులో ఉన్న లిస్ట్ ఐటమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. క్లియర్ అయిన తర్వాత డిలీట్ అంటే మనం డిలీట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. డిఈఎల్ స్పేస్ డిఈఎల్ స్పేస్ ఇక్కడ మనకు ఓకే డిక్షనరీ మొత్తం డిలీట్ చేయాలి కాబట్టి డిఈఎల్ స్పేస్ ఎక్స్ అన్న డిఈఎల్ స్పేస్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్లో ఎక్స్ని ప్రింట్ చేస్తున్నా. సో ఒకసారి ఇది డిలీట్ చేసి రన్ చేద్దాం. నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఉంది, అంటే మనకు ఆ డిక్షనరీ మొత్తం డిలీట్ అయిపోయింది. సో మనకి నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేది ఉంది కాబట్టి మనకి డిక్షనరీ అనేది మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఇలా మనం డిక్షనరీ మొత్తాన్ని కూడా డిలీట్ చేయవచ్చు డిలీట్ కీవర్డ్ యూజ్ చేసి. నెక్స్ట్ నెస్టెడ్ డిక్షనరీస్ అంటే డిక్షనరీ లోపల ఇంకొక డిక్షనరీ ఉన్నదాన్ని మనం నెస్టెడ్ డిక్షనరీస్ అంటాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంది. ఎలక్ట్రానిక్ డివైజెస్లో నేను మొబైల్స్లో నేమ్ ఒప్పో ఇయర్ 2004 అని ఇచ్చిన, అండ్ ల్యాప్టాప్స్ ఇచ్చిన. అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఒక డిక్షనరీ, ఆ డిక్షనరీ లోపల మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ అనేది ఇచ్చిన తర్వాత ప్రింట్ చేస్తున్నా. సో అప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. దీన్ని కామెంట్ చేస్తున్నా నేను. కామెంట్ చేసి ఇందులో ఎలక్ట్రానిక్ డివైజెస్ అని ఇచ్చిన. సో ఇందులో ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇచ్చి ఇందులో మొబైల్స్ అంటున్నా. మొబైల్స్ ఈక్వల్స్ టు దీంట్లో నేమ్ ఒప్పో కామా నేమ్ ఇయర్ ఈక్వల్స్ టు 2008 ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ఇక్కడ కామా పెట్టేసేయాలి. కామా పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏం తీసుకున్నాం, మొబైల్స్ ల్యాప్టాప్స్లో హెచ్పి అండ్ 2007 అన్నాం. ఇక్కడ ల్యాప్టాప్స్ అందులో నేమ్లో హెచ్పి అండ్ ఇయర్, ఇక్కడ కూడా ఇయర్ 2010 అండ్ ఇక్కడ కామా పెట్టేసినాం. ఇక్కడ ఇది ఓకే, ఇక్కడ కూడా మనకు కోలన్ పెట్టాలి. అండ్ ల్యాప్టాప్స్ 2010 ఇక్కడ ఇది అవసరం లేదు. ఏంటి ఎర్రర్, ల్యాప్టాప్స్ కామా మొబైల్స్. ఓకే, ఇక్కడ ఇండెంటేషన్. ఓకే, ఎర్రర్ ఏంటి అంటే ఇక్కడ మనం మొబైల్స్ అని ఇచ్చాము, బట్ దాని స్ట్రింగ్ కాబట్టి డబల్ కోట్స్ ఇవ్వలేదు, అందుకని ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కూడా డబల్ కోట్స్. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది ఒక డిక్షనరీ, అండ్ ఆ డిక్షనరీలో మొబైల్స్ అనేది ఒక డిక్షనరీ, ల్యాప్టాప్స్ అనేవి ఒక డిక్షనరీ. అండ్ ఈ మొబైల్స్లో నేమ్ అండ్ ఒప్పో అనేది ఒక కీ అండ్ వాల్యూ పేర్ అంటే ఐటమ్, ఇయర్ అండ్ 2008 అనేది ఒక ఐటమ్. ల్యాప్టాప్స్లో కూడా సేమ్.
సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇప్పుడు రన్ చేస్తున్నాం. రన్ చేయగానే మనకు అవుట్పుట్లో మొబైల్స్ అనే ఒక డిక్షనరీ లోపల నేమ్ అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అనే ఒక డిక్షనరీ లోపల మనకి మొబైల్స్ అనే ఒక డిక్షనరీ వచ్చింది అండ్ ల్యాప్టాప్స్ అనే ఒక డిక్షనరీ అనేది వచ్చింది. ఇలా మనకి డిక్షనరీ లోపల డిక్షనరీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకు మొబైల్స్ అనేది కర్లీ బ్రేసెస్లో ఉన్నది కాబట్టి ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది ఆ డిక్షనరీ అండ్ ఆ డిక్షనరీ లోపల మొబైల్స్ అనేది ఒక డిక్షనరీ వచ్చింది, ల్యాప్టాప్స్ అనేది ఒక డిక్షనరీ వచ్చింది. ఇలా మనం నెస్టెడ్ డిక్షనరీస్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఈ నెస్టెడ్ డిక్షనరీస్ని ఇంకోలా ఎలా చేయొచ్చు అనేది కూడా చూద్దాం. ఫస్ట్ కంపెనీ 1 అన్న కంపెనీ 2 అన్న కంపెనీ 1 కంపెనీ 2 తీసుకున్న తర్వాత మై కంపెనీ అని ఒక డిక్షనరీ క్రియేట్ చేసిన ఆ డిక్షనరీలో మన కీ అండ్ వాల్యూని నేను అంటే కీ అండ్ వాల్యూ పేరుని అసైన్ చేసి ఆ అసైన్ చేసిన డిక్షనరీని ప్రింట్ చేస్తున్నా. సో ఇది చూద్దాం. ఇక్కడ దీన్ని కూడా కామెంట్ చేస్తున్నా. కంపెనీ 1 అందులో ఏం తీసుకున్నా, కంపెనీ 1లో నేమ్ హెచ్సిఎల్ తీసుకున్నా. నేమ్ హెచ్సిఎల్ ఈ డిక్షనరీ కదా, మనం కంపెనీ అనేది ఒక డిక్షనరీ కాబట్టి ఇట్లానే క్రియేట్ చేస్తాం నార్మల్గా. అండ్ ఈ కంపెనీలో మనకు కంపెనీ నేమ్ హెచ్సిఎల్ కంపెనీ నేమ్ అనేది హెచ్సిఎల్ ఇచ్చిన. అండ్ 1 సెకండ్, ఇది ఒకసారి నేను క్లియర్ చేస్తున్నా మళ్ళీ. ఇక్కడ ఫస్ట్ కంపెనీ 1 ఈక్వల్స్ టు ఇందులో నేమ్ హెచ్సిఎల్ డిక్షనరీ కాబట్టి ఈక్వల్స్ టు తీసుకోవాలి. నేమ్ హెచ్సిఎల్ అండ్ నేమ్ అండ్ ఇంకోటి ఇయర్. నేమ్ హెచ్సిఎల్ ఇయర్ ఎగ్జాంపుల్ 2008. తర్వాత మనం డిక్షనరీ తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో కామా పెట్టి అవసరం లేదు. కంపెనీ 2 ఈక్వల్స్ టు ఇక్కడ నేమ్ టీసీఎస్ తీసుకుంటున్నా, కామా ఇయర్ 2010 ఎగ్జాంపుల్ అలా తీసుకున్నా. ఇప్పుడు కంపెనీ 1 అనేది ఒక డిక్షనరీ, కంపెనీ 2 అనేది ఒక డిక్షనరీ. ఈ రెండు డిక్షనరీస్ని ఇంకొక డిక్షనరీలో మనం నెస్టెడ్ డిక్షనరీ లా చూపెట్టాలి. అంటే ఇంకో డిక్షనరీకి మనం మై కంపెనీస్ అని తీసుకోవాలి. మై కంపెనీస్ ఈక్వల్స్ టు ఈ డిక్షనరీ లోపల కీ కాబట్టి మనం ఇక్కడ కంపెనీ 1ని ఒక కీ అంటే మనము ఇక్కడ కీ నేమ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ K1 అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఇక్కడ కీ నేమ్ నేను K1 అనుకుంటున్నా. K1 ఇక్కడ మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, కంపెనీని అసైన్ చేయాలి. ఇక్కడ కంపెనీ 1 అనే డిక్షనరీని అసైన్ చేయాలి. అండ్ K2లో కంపెనీ 2 అనే డిక్షనరీని అసైన్ చేయాలి. కంపెనీ 2. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఈ మై కంపెనీ అనే డిక్షనరీని ప్రింట్ చేయాలి. చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఎస్, మై కంపెనీ అనే డిక్షనరీ మనకి ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది కాబట్టి డిక్షనరీ, ఆ డిక్షనరీ లోపల K1 నేమ్ హెచ్సిఎల్ ఇయర్ 2008 అని ఒక కీ వాల్యూ పేరుతో మనకు ఒక డిక్షనరీ వచ్చింది. అండ్ K2 నేమ్ టీసీఎస్ ఇయర్ 2010 అనే కీ వాల్యూ పేరుతో మనకు నెస్టెడ్ డిక్షనరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా మనం డిక్షనరీస్లో నెస్టెడ్ డిక్షనరీస్ని కూడా
ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం డిక్షనరీ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు లూప్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే కండిషనల్ స్టేట్మెంట్స్, స్ట్రింగ్స్, ఫంక్షన్స్, క్లాసెస్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.